అమెరికా అధ్యక్ష ఎన్నికల బారి నుంచి జో బైడెన్ తప్పుకోబోతున్నారని, సదరు నిష్క్రమణ ఉన్నతంగా గౌరవంగా ఉండేందుకు ఏమి చేయాలన్న వ్యూహరచన ప్రస్తుతం సాగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత బైడెన్ కు ఎదురుగాలి మరీ ఎక్కువైంది. ఒక పక్క సర్వేలు బైడెన్ వెనుకబడినట్టుగా చెబుతుంటే, మరోపక్క ఆయన ఇలా మాటల్లోనూ చేతల్లోనూ తడబడుతుంటే ఈ మారు విజయం అసాధ్యమని డెమోక్రాట్లకు అనిపించింది. ఇంతలో ట్రంప్ మీద హత్యాయత్నం జరగడంతో ఉన్న ఆశలు కూడా నీరుగారిపోయాయి. ట్రంప్ 2 అడుగులు ముందున్నారని సర్వేలు తేల్చేశాయి. దీనికి తోడు ఇప్పుడు బైడెన్ను కరోనా చుట్టుముట్టి కదల్లేకుండా చేసింది. ఇన్ని కష్టాల మధ్య ఇంత వయసులో పదవి కోసం పాకులాడటం దేనికని బైడెన్కు జ్ఞానోదయం కలిగి ఉండవచ్చు. ఆయన తప్పుకొని ఆ స్థానంలో ఎవరు వచ్చినా ఈ ఆఖరి దశలో ఏమి అద్భుతాలు చేయగలరన్న ప్రశ్న ఉండనే ఉంది. ఎవరిని అధికారపీఠం మీద కూర్చోబెట్టాలన్నది అంతిమంగా అమెరికన్ల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ అది డొనాల్డ్ ట్రంప్ అయిన పక్షంలో అమెరికా విదేశాంగ విధానం మీద ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట నిజం. ఇటీవలి రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ సందర్భంగా తైవాన్కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలవోకగా అన్నవి కావు. చైనా నుంచి దానిని రక్షించాలంటే అమెరికాకు తైవాన్ మరింత ఎక్కువ కప్పం కట్టాలన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. తైవాన్ను కాపాడటానికి చాలా ఖర్చవుతోందని, అమెరికా చిప్ మార్కెట్ను తన్నుకుపోయి ఇక్కడి ఉపాధి అవకాశాలను చావుదెబ్బతీసిన తైవాన్ భద్రతకు పూచీ పడాలంటే ఆ రేటు ఎక్కువగా ఉంటుందని ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. తైవాన్ అతి జాగ్రత్తగా ప్రతిస్పందించింది. కానీ ట్రంప్ మాటలు అమెరికా విశ్లేషకులకు, మీడియాకు ఆగ్రహాన్ని కలిగించాయి. నేను అధికారంలోకి రాగానే నువ్వు తైవాన్తో యుద్ధం చేయి, దానిని వశం చేసుకో, నేను నోరు విప్పను, జోక్యం చేసుకోను అని ట్రంప్ ముందే చైనాకు సందేశం ఇచ్చేశారని, దాని ముందు సాగిలపడ్డారని సుప్రసిద్ధ అమెరికన్ దినపత్రిక తీవ్రంగా విరుచుకుపడ్డది. తైవాన్ను ఆది నుంచి అమెరికా కాపాడుకొస్తోంది. ఈ మధ్యన చైనా సైనిక కవాతులతో, యుద్ధ విమానాలతో తైవాన్ను బెదిరించినప్పుడు అమెరికా మరింత తీవ్రంగా రంగంలోకి దిగింది. తైవాన్ను తనలో విలీనం చేసుకోవాలన్న చైనా లక్ష్యం, దాని ప్రాతిపదికలు, విధానాలు అందరికీ తెలిసినవి. ఈ నేపథ్యంలో తైవాన్ను ట్రంప్ తూలనాడటం, అది తన భద్రతను తానే చూసుకోవాలని అనడం, 68 మైళ్ల దూరంలో ఉన్న చైనా దానిని దురాక్రమించిన పక్షంలో 9500 మైళ్ల దూరంలో ఉన్న అమెరికా వచ్చి రక్షించటం అసాధ్యమన్న భావన వెలిబుచ్చటం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏటా కొన్ని వందల కోట్ల ఆయుధ సామాగ్రిని అమెరికా నుంచి అది కొంటుంది. పెడుతున్న ఖర్చు కంటే అమెరికా పొందుతున్నదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. గత 40 ఏళ్ల కాలంలో కనీసం 100 సార్లు అమెరికా అమ్మిన ఆయుధాలన్నీ బేరం లేకుండా కొని తైవాన్ తన రక్షణ ఫీజు చెల్లించుకుంటూనే ఉంది. అయినా కూడా ట్రంప్ అనంతరం ఆయన విధాన సలహాదారు ఈ వ్యాఖ్యలు చేశారంటే తైవాన్ నుంచి మరింత పిండుకోవాలన్నది ఉద్దేశం కావచ్చు, లేదా చైనాకు శాంతి సయోధ్యల సందేశము కావచ్చు, చైనాతో బేరసారాలకు తైవాన్ను ఎరవేసే ప్రయత్నమూ కావచ్చు. ఈ సందర్భంగా ఆయన అమెరికాను ఓ బీమా కంపెనీతో పోల్చడం విశేషం. మరి ప్రాణం మీదకు వస్తే తైవాన్ను వచ్చి రక్షిస్తుందా? ట్రంప్ వ్యాఖ్యల్లో లేదన్న సమాధానం స్పష్టంగా ఉంది. ఆయన గతంలో జింగ్పింగ్తో మాట్లాడుతూ ఒకే చైనా విధానానికి సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. తాను అధికారంలో ఉండి ఉంటే యుద్ధమే జరిగేది కాదన్న ట్రంప్ ఆ తర్వాత ఉక్రెయిన్కి అందించే ఆయుధ, ఆర్థిక సహాయాల విషయంలో ఇప్పటి విధానానికి పూర్తి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తూ జెలెన్స్కీని ఇరుకును పెట్టారు. తాను గెలిస్తే సైనిక సాయం ఆపేస్తానని ప్రకటించి పుతిన్తో బేరాలాడుతున్న విమర్శలు ఎదుర్కొన్నాడు. తైవాన్, ఉక్రెయిన్, గాజా ఇత్యాది విషయాల్లో రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.